మా స్వస్థత కొరకు 5 రోజుల కూడిక ఇది. హల్లెలూయా. ఎన్ని రోజుల కూడిక? 5 రోజులు ఫాస్టింగ్ యొక్క కూడిక. ఇది కేవలము ఆయన స్వస్థత కొరకు మాత్రమే. దేవుడు మనల్ని దీవించులాగున. ఎందుకంటే ఇది మొదటి రోజు. ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 9లో మొదటి వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పురుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. హల్లెలూయా. యేసుక్రీస్తు మార్గములో వెలుచుండగా, త్రోవలో వెలుచుండగా ఒక మనుష్యుడు కనబడ్డాడు. ఆ మనుష్యుడు ఎలాంటి వాడంటే పురుట్టు గుడ్డివాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎలాంటి గుడ్డివాడు? పుట్టుకతోటే గుడ్డివాడు. మధ్యలో జరిగింది కాదు. ఇప్పుడు మణివర్మ విషయం ఎట్లా మధ్యలో జరిగింది, ఇది అట్లా కాదు. ఇది ఎప్పుడు జరిగింది అంటే పుట్టుకలోనే గుడ్డివాడు. హల్లెలూయా. ఆయన తోపుంట వెలిచి ఉంటే ఆ పురుట్టు గుడ్డివాడు ఒక మనుషుడు కనబడ్డాడు. ఆయనకు చూశాడు. ఆయన చూసి ఆ మనిషిని వదిలేయలేదు. ఆ మనుషుని దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది శిశువులు కూడా ఉన్నారు యేసు ప్రభుతో. ఎవరున్నారు? ఒకసారి 2వ వచనం చదివితే, ఆయన శిశువులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేయును? వీడా వీణ్ణి కన్నవారా అని ఆయనను అడగగా. చూసావా శిశువులు ఎట్లా ప్రశ్నించారు? వీడు పుట్టుకతో గురుడివాడు కదా అయ్యా దేవా, వీడు పుట్టుకతోనే గురుడివాడు అయిన ఉన్నప్పుడు మరి వీడు పాపం ఎట్లా చేశాడో? వీడు చేశాడా? ఈయన పాపం ద్వారా వీనికి గురుడితనం వచ్చిందా, లేకపోతే వీని తల్లిదండ్రులు చేసిన పాపము ద్వారా వీనికి గురుడితనం వచ్చిందా అని అడిగాడు. హల్లెలూయా. మనం అంటాం కదా చాలాసార్లు, ఎవరో పాపం చేశారు కాబట్టి ఇట్లా జరుగుతూ ఉన్నది అని మనం చాలాసార్లు మాట్లాడతాం. కొన్ని సందర్భాలలో కొంతమంది దగ్గర ఏదో పాపం వెనుకట వాళ్ళ తండ్రులు చేసిర్రా, తాతలు చేసిర్రా, ముత్తాతలు చేసిర్రా అని. సేమ్ పొజిషన్ ఆ కాలంలో బైబిల్లో కూడా శిశువులు యేసుక్రీస్తుని అడుగుతున్నాడు డైరెక్ట్గా. వీడు ఏందయ్యా ఇంత గుడ్డిగా పుట్టాడు, వీని బ్రతకంతా వేస్ట్ అయిపోయింది, వీడు ఇంత మాత్రం కూడా స్వస్థత లేకుండా ఉన్నాడు, వీడు ఎందుకు పుట్టాడు గుడ్డిగా? ఎవరు పాపం చేసి ఉంటారు? మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం, ఎందుకు ఈ కారణం ఇట్లా జరిగింది, ఎవరు పాపం చేసి ఉంటారు, దీనికి పాపముకు బీమారు వస్తుందా? హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే నిన్ను సరిచేయడానికి ఆయన ఎన్నో మార్లు శిక్షిస్తాడు. ఒకసారి చూడక యోహాను సువార్త 11వ వచనం, 11లో 4వ అధ్యాయం చదువు ఒకసారి. యేసు కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదే అనెను. హల్లెలూయా. ఇది ఎక్కడ జరిగిన సంఘటన? లాజర్ చనిపోయే ముందు ఒక రోగం వచ్చింది లాజర్కి. మనం ఆసారి శోభక్క వాళ్ళ ఇంట్లో ఆల్ నైట్ ప్రేయర్లో లాజర్ యొక్క మరణం గురించి వాక్యం ఏమో గుర్తుందా? కానీ దానికి ముందు ఆయనకు ఏమొచ్చింది? మరణకరమైన ఒక వ్యాధి, రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు మరియమ్మ మార్త ఇద్దరు యేసు ప్రభు దగ్గర ప్రశ్నించి అడిగారు, అయ్యా మా సహోదరుడు మరణకరమైన రోగంతో పీడింపబడుచున్నాడు, మరణకరమైన బాధల్లో అనుభవిస్తున్నాడు అని అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇది వ్యాధి మరణం కొరకు రాలేదు అన్నాడా లేదా? మరి లాజరు మరణించాడా? మరణించలేదా?
హల్లెలూయా. ఏమన్నాడంటే ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. చాలా వ్యాధులు వస్తాయి, మనకి బాధలు వస్తాయి. మనకు వచ్చిందంటేనే మనం టెన్షన్ పడి త్రోవలు తప్పిపోతాం. దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను చంపాలని ఆయనకి ఇష్టం లేదు, నిన్ను నాశనం చేయాలని ఆయనకి ఇష్టం లేదు, నిన్ను గోతిలో ముంచాలని ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. లాజరు దగ్గర వచ్చేట్టున్నాడు కదా, ఈ వ్యాధి నిన్ను మరణించడానికి వచ్చినది కాదు. ఎందుకు ఈ వ్యాధి వచ్చినదంటే దేవుని కుమారుడు దీని వలన మహిమపరచబడుచున్నాడు అని అన్నాడు. చూసావా ఎందుకు వచ్చింది ఆ బీమారి? దేవుడు మహిమపరచబడాలి. వ్యాధులు రాగానే, బాధలు రాగానే, దుఃఖములు రాగానే వీడు చేశాడా పాపము, వీని తల్లిదండ్రులు చేశారా పాపము, వీని అక్కజల్లలు చేశారా పాపము అని మనం ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు సంఘంలో ఇలాంటి ఒక ప్రశ్నలు జరుగుతూ ఉంటాయి, మన కుటుంబంలో జరుగుతాయమ్మా. మనం వెళ్తూ ఉంటే ఒక పెద్ద బండొచ్చి మన మీద పడుతుంది. వెంటనే మనం యేసు ప్రభు మీద సనుక్కోవడం, గునుక్కోవడం, ప్రార్థనకి రాకపోవడం, ప్రార్థనని విశ్వాసించకపోవడం, వాక్యాన్ని విశ్వాసించకపోవడం, ప్రార్థనలో స్వస్థత దొరుకుతలేదు అనుకోకపోవడం. లాజరు చనిపోయే ముందు యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. కానీ లాజరు చచ్చిపోయాడా? చచ్చిపోలేదా? మరి ఎందుకు చంపేశాడు? దేవుడు మహిమపరచబడాలా. చూసావా? తింపి లేచాడా? లేపాడా? లేదా? లేపాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉన్నదంటే దేవుని కుమారుడు మహిమపరచబడడానికి కొన్ని వ్యాధులు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, తలంపులు వస్తాయి. కొంతమందికి అయితే ఎన్నో చిక్కులు ఉన్నాయి తెలుసా. పిల్లలు బాగలేరు, భార్య భర్తలు బాగలేరు. ఇప్పుడు ఇచ్చిన దానికి ఎంత చిక్కుంది, ఎంత బాధ ఉంది, ఎంత ఆనందం. ఇంత మాత్రం కూడా ఆనందం లేదు హృదయంలో, ఇంత మాత్రం కూడా సంతోషం లేదు. మనమే ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత ఆనందంగా ఉన్నాం. దేశంలో చూస్తే కొంతమంది కొన్ని బాధల్లో, చిక్కుల్లో పడి జైలు బంధకములో పెద్ద పెద్ద బీమార్లు, ఒడవలేని బీమార్లు, 50 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, క్యాన్సర్, బోన్స్ బీమార్లు, పిల్లలకి, చిన్న పిల్లలకి. మొన్న గంగాపూర్లో ఒక బిడ్డకు వచ్చింది, చిన్న బిడ్డ. 25 లక్షలు కావాలన్నాడట డాక్టర్ ఆపరేషన్కి. చెప్పండి ఎంత పెద్ద సమస్య అది. ఎడికి పోతాం మనమైతే? పాపం వాళ్ళు ఊరు తిరుగుతున్నాను, మనమైతే ఎడికి పోతాం? దేవుని దగ్గర కోసం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఈరోజు బీమారి రాగానే గుడ్డివాడు ఏమంటున్నాడు? గుడ్డివాడు త్రోపకలో కూర్చొని ఉంటే వాళ్ళని చూసి శిశువులు ఏమంటున్నారంటే వీడే పాపం చేశాడా, వీని కన్నవారు పాపం చేశారా? యేసుప్రభు ఏమన్నాడు ఆ మాటకు? చూడండి అమ్మ ఒకసారి. అడుగగా 3 అతని అక్కా చెల్లెళ్ళు అమ్మా 3 ఏదో నువ్వు చదివి 9లో 3. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్షపడుటకే వీడు గ్రుడ్డివానిగా పుట్టెను. హల్లెలూయా. వీడెందుకు గ్రుడ్డివాడయ్యాడో తెలుసా? నువ్వు పాపం చేయలేదమ్మా, నీ కొడుకు పాపం చేయలేదు. ఎందుకు? దేవుని యొక్క మహిమ ఇక్కడ ప్రత్యక్షపరచబడాల. ఇప్పుడు మణివర్మ స్వస్థత నొందితే ఇక్కడ అనేకులకు ఆశ్చర్యం వేస్తుంది. అర్థమైందా? ఈరోజు గ్రుడ్డివాడు ఎందుకు గ్రుడ్డివానిగా పుట్టాడంటే కేవలం యేసుప్రభు ఒకటే మాట చెప్పాడు, వీడు పాపం చేయలేదు, వీని కన్నవారు కూడా పాపము చేయలేదు. ఎవరు చేశారు పాపం అంటే వీడు దేవుని క్రియలు మహిమపరచబడడానికే పుట్టాడు. ఈరోజు నీ బిడ్డ వలన దేవునికి మహిమ రావాలా, దేవునికి ఆనందం రావాలా, ఆశ్చర్యం జరగాలా. ప్రార్థన చేయాలి, కూర్చొని మనం అందరం నిల్చొని మనం ప్రతి క్షణం గుర్తున్న ప్రతి క్షణం మన బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది ఎట్లా ప్రార్థన చేస్తాం? సాయంత్రం పూటో పొద్దున పూటో కాదమ్మా, తల్లిగా కూర్చొని సమయాన్ని వృధా పోనీయకుండా ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ బిడ్డ వలన ఈ సంఘం ఏమవుతా ఉన్నది? మహిమపరచబడుతూ ఉన్నది. అందుకే ఈ ప్రశ్న, అందుకే ఈ బాధలు,
అందుకే ఈ శ్రమలు. యేసు ప్రభుని విశ్వాసించినంత మాత్రాన శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అంటే నేను చెప్పలే. ఒక ఆయన పోయి రుప్పిలో పడ్డాడట. ఎందుకు పడ్డాడు? యేసు ప్రభుని నమ్ముకున్న శ్రమలు మాకు లేవా? మేము అనుభవిస్తలేమా? కష్టపడతలేమా? మాటలు తింటలేమా? అవమానాలు వస్తలేవా? అయినప్పటికీ నిలబడి ఉన్నామంటే దేవుని కృప ఇంకా ముందున్నది, దేవుని ఆశీర్వాదం ఇంకా ముందున్నది. అందుకు టెన్షన్ పడద్దు, భయపడద్దు. ఆశీర్వాదపురంగానే ప్రార్థనలో మనం పాల్గొనాలా, నిజాయితీగా ప్రార్థన చేయాలా, పట్టుదలతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాంటి ఒక విశ్వాసము మన జీవితంలో ఉండాలి. అలాంటి ఒక ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ప్రార్థన చాలా విలువైనది, ప్రార్థన చాలా అవసరమైనది. హల్లెలూయా. ఈరోజు మన బిడ్డ మణివర్మ కొరకు మనం అందరము ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈరోజు నీ కృపతో, నీ దయతో నీ బిడ్డని మహిమపరచండి ప్రభువా. నువ్వు అన్నావు కదా నైనా, నీ మహిమ కొరకే, నీ మహిమ చొప్పున నీ బాధలు దుఃఖములు వస్తాయని. ఈరోజు నీ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకో.